పులివెందుల మండలంలోని జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడిన డీఐజీ ప్రవీణ్, ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ప్రధాన పోటీదారులుగా ఉండటంతో ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయన్నారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానిలో మొత్తం ఇది టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ముగ్గురు ప్రధాన పార్టీలే కాకుండా ఇతర 8 మంది స్వతంత్ర అభ్యర్థులు దీనిలో పోటీ చేస్తూ ఉన్నారు. ఇది పులివెందుల మండలంలో సింహభాగం అంతా కూడా మున్సిపాలిటీలో ఉంది. సో దానివల్ల ఏంటంటే పంచాయతీలు వచ్చి 9 పంచాయతీలు, మరో 8 చిన్న హ్యామ్లెట్స్ హ్యామ్లెట్స్ ఉన్నాయి. సో మొత్తానికి కానీ 9 ప్రదేశాల్లో మొత్తం 15 పోలింగ్ బూత్లు ఉండటం జరిగింది. దీన్ని 3 రూట్లుగా రెవెన్యూ యంత్రాంగం దీన్ని విభజించింది. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం ఆ రూట్లన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ అంతా కలిపితే మనకి 10,000 మంది మాత్రమే ఇక్కడ ఓటర్లు ఉన్నారు. గతిమా జనాభా అంతా కూడా మున్సిపల్ ప్రాంతాల్లో ఉండటం జరిగింది. దీనికోసం మనం సఫిషియెంట్గా పులివెందుల్లో ఉన్న పోలీస్ యంత్రాంగమే కాకుండా జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి, అలాగే ఇది స్టేట్ నుంచి ఏపీఎస్బీ నుంచి కూడా ఒక అదనంగా మనకు ప్లటూన్ ఇచ్చారు. దీనిలో భాగంగానే మనం ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో భాగంగానే మనకి అంతర్జిల్లా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు అంతర్జిల్లా సరిహద్దు సత్యసాయి జిల్లా కదిరితో ఉంటుంది. అలాగే ఇది రాయచోటి జిల్లాతో వేముల లక్కిరెడ్డిపల్లి ఒకటి, ఇటు చాకరాయపేట, గాలివీడు ఒక సరిహద్దు ఉంటుంది. అదే మాదిరిగా ఇటు సత్యసాయి జిల్లాతో కదిరితో ఒకటి, తాడిపత్రితో కొంత సరిహద్దు ఉంది, ఒక సరిహద్దు ఉంది పులివెందుల సబ్ డివిజన్లో. అలాగే ధర్మవరం ప్రాంతంతో కూడా ఒక సరిహద్దు అయితే ఉంది. అదే కాకుండా ఈ మొత్తం ఇప్పుడు రెవెన్యూ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో మొత్తం పులివెందుల రెవెన్యూ సబ్ డివిజన్కి మొత్తం వర్తిస్తుంది. కానీ ఎలక్షన్ మాత్రం పులివెందుల రెవెన్యూ మండలం జరగటం వల్ల ఏంటంటే పులివెందుల మండలానికి లోపలికి వెలుపలికి వచ్చే మార్గాల్లో కూడా మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఏంటంటే ఎస్పీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే మనకి ఈ నగరం మొత్తం మనకున్న పులివెందుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 51 వెపన్ లైసెన్స్లు ఉంటాయి కనుక మొత్తం 51లో బ్యాంక్స్ మినహాయించి కతిమావన్నీ కూడా మనం సరెండర్ చేయించుకోవడం జరిగింది ఎలక్షన్ నిమిత్తం. అదే మాదిరిగా సబ్ డివిజన్లో కూడా అన్నీ చేస్తూ ఉన్నాయి. ఇంకా సింహాద్రిపురంలో కొన్ని చేయాల్సి ఉంది, అవి కూడా 1-2 రోజుల్లో పూర్తయిపోతాయి. అదే మాదిరిగా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేయటం. అంతేకాకుండా రాజకీయ పరంగా ట్రబుల్ మోంగర్స్ అని ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ సమయాల్లో అనవసరమైన అత్యుత్సాహంతో చిన్న కిరికిరులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆ టైప్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళని ట్రబుల్ మోంగర్స్ అంటారు. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దీనికి మనం క్లిష్టంగా మనం వాస్తవాలు చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం. ఇక్కడ రాజకీయ కక్షలు, తర్వాత రాజకీయంగా హత్యలు చేసుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది. దానికోసం ప్రచార కార్యక్రమంలో ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా కూడా మనం విభజించి రూట్స్ అనేది విభజించాం. పలానా గ్రామంలో టీడీపీ వారు ప్రచారం చేసుకుంటే ఆ గ్రామంలోకి వైసీపీ వారికి వెళ్ళొద్దని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా వైసీపీ వారిని ప్రచారం చేసుకునే గ్రామాల్లోకి టీడీపీ వారిని వెళ్ళొద్దని జరగడం జరిగింది. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, రామలింగారెడ్డి అనే అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటనేది మనం విచారిస్తే ఆ గ్రామంలో ఎంపేరన్నయ్య అది పార్టీ నాగేందర్ రెడ్డి, ఏ ఊరది? నల్లగొందుపల్లి అనే గ్రామంలో నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నుంచి ఇటీవల కాలంలో టీడీపీకి చేరాడని, ఆయనకి పక్క గ్రామం కన్నేపల్లి ఏంటది కనుపల్లిలో వారికి ప్రచారం చేసుకోవడానికి ఈరోజు అనుమతించడం జరిగింది. అనుమతి లేకుండా అంటే అఫీషియల్లీ మనం అలా చేయకూడదు, అంటే మనం స్ట్రిక్ట్గా అంటే అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటే మనం చెప్పలేం. కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఏంటంటే మీరు ఈ ఊర్లోకి వెళ్ళండి, ఈ రోజు ఇటు రావద్దు అనేది మనం చెప్పడం జరిగింది. తూచా తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా దాన్ని పాటిస్తున్నాయి. ఈయన కనుపల్లిలో చేసే ఆయన ప్రచారం చేసుకోవాల్సి నల్గొందపల్లిలోకి రావటం, ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం,
అతను ఏం జరిగిందనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు. టీడీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డిని వచ్చి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగిన చిన్న గలాటా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఈయన వెర్షన్ ఏంటనేది మనం ఇంకా హాస్పిటల్ ఏదో ఎమ్మెల్సీ రిపోర్ట్ అది రాస్తాం, మనం పూర్తిగా తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి. నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వాళ్ళతో మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటివి ఏమాత్రం మేము ఉపేక్షిస్తాం.